కాలేదు, ఇప్పుడే ఆరంభించినాం. అని ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి, నా వ్యవస్థ ఏమని చెప్పదు. టైం పట్ట వేసుకొని నాకు వచ్చాక పడిపోయినట్టు మీ వదిన పరమనెంట్ సుక్కులు ఈ ఎరగటము ముందుకు మంచిదంటే కదా. నేను మనసు సరిచేసుకుని వేదిక మీదకి వస్తుంది కదా. నహింపులేదు ఆ పాటలు మరలా లొంగిపోయి మీ వదిన పెట్టి పైబట్ట దండమనే వేసి ఒకసేపు సాబు మన సత్కలబడి మరలా ప్రాణమై వీధి గుమ్మలోకి వస్తే కదా. మరేమి మిత్రమా, నమ్మినాచారు మా కొత్త కూడా చేతకు సక్కరే వచ్చింది. ఎక్కడ నేను కోపం వచ్చింది మిత్రమా. అంతలో 2 దుస్సెకండ్లు మన గదికి వచ్చి హరినామస్వరం చేసుకుంటూ సక్కా ఏటికాడికి వస్తుంది. కానీ ఏమి లాభం, ఏటికాడికి వచ్చాక నావాడు మాయమైనాడు. అంత గొంతు బొద్దంటే అరవగా ఆ పడవవాడు ఏ కళ్ళు పాకలను ఊడిపడి నన్ను ఏమో పడవించలేదు. కానీ దాని తల్లి కొత్త దగ్గర దుసగల బలం ఇక్కడ దెయ్యం వల్ల మళ్ళా ప్రత్యక్షమైనదయ్యా. ఇక్కడనే అది ఎట్లేమిటి మిత్రమా, ఇరవై ప్రారంభ కొంత ఇగమైపోయింది కదా. మిత్రమా, నీ వినవలసింది ఏమీ మించిపోలేదు. ఇంకా నువ్వు నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నావు. అదిగో అది మించిపోయినందుకే నేను చేపలు పడుతున్నానయ్యా. నీవు పురుషుడు కదా, సందేహమేమి. మరి పతివ్రత ధర్మఘట్టం పట్ల ఇంత పామరుడు ఏది వాడా నా నిమిత్తం అనుకుంటువా ఏమి? నా భార్యకు దర్శించే నిమిత్తము అయినను ప్రపంచంలో ధర్మం ఎవరేనను పరుగు తప్పుడే కదా. అమ్మాయి, మీ ఆయనగారు జరగబోదు రావడం వచ్చును కానీ ముందు పురాణము కానిమ్ము. దాని భావమా, భర్త ధనవంతుడు కానిము, దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము, కురూపి కానిము, ఆరోగ్యవంతుడు కానిము, అనారోగ్యవంతుడు కానిము, భార్య ఎల్లవేళ భక్తితో సేవింపవలనని దీని భావం మిత్రమా. ఓహో, మహానుభావుడు కౌటమ్మ ఏమి పద్యము చెప్పినాడు. ఇప్పుడు అది ప్రతికేసు పరదీసి పడి రెక్కుంటారు అతను నోటుకోకపోదునా. ఈ పద్యం వినిపిస్తున్నా మా ఇంటి దాని వరకు రేడవదు. మా ఇంటి ఏ పారి పంతులు 3వ పెళ్లి పెళ్ళాము కంటే కాసులు పేరు అవేమో వాడి పేరు నాకు అవగాని మిత్రమా. నీది నుండి కింద వరకు ఏమేమో దిగువేసుకుని నాకెళ్ళి చూపి నేను తరగల దిగువేల మాటలు ఆ మూతి విడుపులు ఆ విడుపులు ఆ పైన నా కళ్ళు పుట్టుకున్నాడయ్యా. నా ముక్కు పొడముక్కట, నా దౌడం చెప్పడి దౌడట, దగ్గరికి వెళ్ళినా పొడుగుతుందట, మాట్లాడినా తుప్పర తప్పాలట. కొంతకాలము నడుచుతో మిత్రమా, మా మొన్నేనయ్యా మిత్రమా. ఈ పూటక పురాణములు ఎన్నివేసి నాకు దృష్టిని నేను శీఘ్రముగా కార్యస్థానముకు పోవలేదు. అయ్యో దేవుడా, వద్దు వాడలేదు, భోజనాలతో చేయలేదు కాదు, అప్పుడే తొందరపడి ఆసనమైన మిత్రమా. మరేమి లేదు మిత్రమా, నాన్నగారు నేటి నుండి వ్యాపారం నా మీద విడిచిపెట్టి తాను విశ్రాంతి కైకుంటకు వెంటనే కార్యస్థానం రమ్మని ఆజ్ఞాపించినాడు. తండ్రి గారికి విశ్రాంతి కల్పించు నిమిత్తము తన వద్ద
కావాల్సిన విశ్రాంతి కలిగించినానయ్యా. అది ఎట్లా మిత్రమా? ఆయన పొడుమూళ్ళు పగలగొట్టి స్వయంగా పొడుగు చేసుకున్న అవస్థ తొలగించారు. మంచి పని. పొరలాయకుడిని దోషుల కింద నుంచి వాటి కూడా పొడుగు వేసుకున్న అవస్థ నివారించింది. పంచాంగం రచించి గాలి పడమలు కట్టి ప్రతిరోజు వచ్చి వారికి చాలా బాగా మిత్రమా.